వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. టైంకు పెట్టట్లేదు. ఈరోజు స్నాక్స్ అనేది ఎప్పుడు డిన్నర్ టైంలో పెడుతున్నారు, ఈవినింగ్ టైంలో పెట్టట్లేదు. ఇంకా ఆ స్నాక్స్ కూడా మెనూ ప్రకారంగా రావట్లేదు. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా మెత్తగా పెడుతుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ బాక్స్ లో కూడా అన్నం మెత్తగా రావడం, పప్పు కూడా సరిగా ఉండట్లేదు అనమాట. ఇంకా నైట్ మాత్రం డైలీ కర్రీస్ ఉంటున్నాయి. బాక్సులు క్యారీ బయటకు తేవడం కూడా మేమే చేస్తున్నాం స్టూడెంట్స్. ఇంకా వర్కర్స్ కూడా అవైలబుల్గా లేరు మా దాంట్లో. అంటే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, ఫస్ట్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నారని అలా అంటున్నారు. నా పేరు వచ్చేసి తిరుమల. నేను బీసీ కళాశాలలో చదువుతున్నా. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మేము ఈ ప్రాబ్లమ్ చూసాం అనమాట. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇట్లా పురుగులు వస్తున్నాయని బాక్స్ ఉన్నాయి తీసుకొస్తే మమ్మల్ని అప్పుడు బెదిరించి ఇప్పుడు అలా చేయలేదు మమ్మల్ని. మీరు అప్పుడు అట్లా బ్లేమ్ చేసిర్రు, ఒక 10 మంది పిల్లలకి మీరు నేర్పిస్తున్నారు అనేసి ఇయర్ మమ్మల్ని చాలా కష్టపెట్టింది మా హాస్టల్కి తీసుకోకుండా. మళ్ళీ అట్లా కాకుండా మా క్యారెక్టర్ని కూడా కొంచెం బ్యాడ్గా చేసింది. పేరెంట్స్ వచ్చిన తర్వాత మేము ఏం చేయలేకున్నా కూడా ఇట్లా చేస్తున్నారు మీ పిల్లలు, మేము అందుకే పెట్టుకోవట్లేదు హాస్టల్లో అని చెప్పేసి చెప్పింది మా పేరెంట్స్కి. మేమైతే చాలా సఫర్ అయినాం. ఫస్ట్ ఇయర్లో అట్లా కంప్లైంట్ ఇచ్చినందుకు సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మమ్మల్ని హాస్టల్కి తీసుకోకుండా మమ్మల్ని అయితే చాలా రకంగా ఇబ్బంది పెట్టింది. ఖచ్చితంగా అయితే వార్డెన్ చేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నాకు బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులు అంతా బయట కూర్చొని ధర్నా చేస్తున్నారని విషయం తెలియంగానే నేను వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా పిల్లలు భోజనంలో పురుగులు వస్తున్నాయి, తర్వాత టాయిలెట్స్ అవి సరిగా ఉండడం లేదు, వర్కర్లు మాతో పని చేపిస్తున్నారు అని కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. హెచ్డబ్ల్యూ గారు కూడా వాళ్ళపైన సరిగ్గా ఆజమాయిషీ లేదు అనేది, ఏ సమస్య చెప్పినా వాళ్ళపైన కేర్లెస్గా ఉంది, వాటిని పట్టించుకోవడం లేదని నా దృష్టికి తీసుకొని వచ్చారు. విషయాలన్నీ కూడా ఇక ముందు జరగకుండా దీనికి నేను ఇందాకనే వాళ్ళందరి దగ్గర మాట్లాడడం జరిగింది. వర్కర్లందరూ మరియు పిల్లలంతా కూడా వాళ్ళు రిటర్న్గా రాసివ్వడం జరిగింది. దీన్ని డ్యూటీలో ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తించుంటే వారిపైన నేను చర్య తీసుకుంటాను. కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.